మా ఇంటి బంగారం మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందన్న విషయానికొచ్చేస్తే, ఓహో మళ్ళడుగు. దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్. గతంలో జరిగిన కొన్ని ఇష్యూస్ ప్రజెంట్ లైఫ్లో తనని ఎలా వెంటాడింది, మిగతా స్టోరీ మీరు థియేటర్స్లో చూడాలి. కమింగ్ టు ద పాజిటివ్స్, సమంత గారు మూవీకి మేజర్ ప్లస్ అని చెప్పాలి. అండ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. సో ప్రీ క్లైమాక్స్ ముందు ఒక సీన్ అయితే ఉంటుంది, అందులో సమంత గారి యాక్టింగ్ అయితే టాప్ నాచ్ ఉంటుంది. అండ్ కొన్ని కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయింది. కమింగ్ టు నెగటివ్స్, చాలా సీన్స్ అయితే డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంటుంది. ఒక్క పాయింట్లో జరుగుతున్న సీన్స్ కట్ చేయొచ్చు, బట్ దాన్ని బబుల్ గమ్లా లాగుతూనే ఉంటారు. అండ్ విలన్ క్యారెక్టర్కి ఉన్న పొటెన్షియల్ అయితే మూవీలో సరిగ్గా యూస్ చేసుకోలేదు. ఆ వచ్చాడు పోయాడు అన్నట్టుగానే ఉంటుంది. సమంత గారి హస్బెండ్ క్యారెక్టర్ కూడా పెద్ద స్క్రీన్ ప్రెసెన్స్ అయితే లేదు. అరౌండ్ ద మూవీ ఆ డ్రామా కూడా అంతగా వర్కౌట్ కాలేదు అనిపించింది. మూవీ స్టోరీ లైన్ అయితే చాలా బాగా తీసుకున్నారు, బట్ ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ అయితే చాలా యావరేజ్గా ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే ఇట్స్ జస్ట్ ఓకే మూవీ అనిపించింది.